డిఫెన్స్ ఇండియన్ రైల్వేస్లో 434 పారామెడికల్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే టోటల్లీ 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జరిగింది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్ 272, డయాలిసిస్ టెక్నీషియన్స్ 4, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33, ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 105, రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 4, ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 2 12. వీటికి సంబంధించిన అర్హతలు, ఎలిజిబిలిటీస్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే పోస్టులను అనుసరించి ఇవి ఉంటాయి. ఇవి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, డిప్లొమో 10+2 లేదా డిప్లొమో ఫార్మసీ, డిప్లొమో రేడియోగ్రఫీ, డిగ్రీ, డిఎంఎల్టీ మొదలగు అర్హతలు కేటగిరీని అనుసరించి ఉంటాయి. 1/1/2026 నాటికి నర్సింగ్ సూపరింటెండెంట్కి 20 to 40 ఏజ్ ఉండాలి, 20 నుండి 40 ఏళ్ళ వయసు ఉండాలి. డయాలిసిస్ టెక్నిక్కి 20 నుండి 33 ఏళ్ళు ఉండాలి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి 18 to 33 ఉండాలి. ఫార్మసిస్ట్ 20 to 35 ఉండాలి. అదేవిధంగా రేడియోగ్రాఫర్ ఎక్స్రే 19 to 33, ఈసీజీ టెక్నీషియన్ 18 to 33, లేబొరేటరీ అసిస్టెంట్ 18 to 33 ఉంటుంది. వీటికి సంబంధించి మనము పే స్కేల్స్ కూడా చూడొచ్చు. నర్సింగ్ సూపరింటెండెంట్కి 44,900 బేసిక్ పే ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 75,000 వరకు రావచ్చు. వీళ్ళకి 20 to 40 ఇయర్స్ ఉండాలి, 272 ఉంది. ఈ టెక్నీషియన్కి 35,400, 20 to 33 ఇయర్స్ 4. హెల్త్ అండ్ మలేరియా దానికి 35,400 బేసిక్ అది. ఫార్మసిస్ట్ ఎంట్రీ గేట్ 29,200, రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 29,200, ఈసీజీ టెక్నీషియన్ 25,500 అండ్ లాబొరేటరీ అసిస్టెంట్ గేట్ 21,700. మొత్తం 434 ఉంటే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కానీ పే స్కేల్స్ బేసిక్ పే ఇవి. ఈ బేసిక్ పేస్ కానీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, దీన్ని అప్లై చేయాలంటే మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, దీనికి సంబంధించి టెస్ట్ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన టెస్ట్ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి 8/9/2025 లాస్ట్ డేట్. ఆల్రెడీ ఇది ఓపెన్ అయింది మనకి. ఈ ఓపెన్ అయిన దాని ప్రకారం చూసినట్టయితే మనం నోటిఫికేషన్ ఆధారంగా దీన్ని ఓపెనింగ్ క్యాపబిలిటీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. 9/8/2025 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. 8/9/2025 వరకు ఎండ్ అవుతాయండి. వీటికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఈ 49 పేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ సంబంధించిన లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మిగతా వాళ్ళకి ఏ ఏజ్ లిమిట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు అందిస్తాను. మరి ఫీజు ఏమిటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు అటెండ్ అవుతారో దానికి సంబంధించిన ఫీజు వివరాలు ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీ మెయింటైన్ ద సీరియల్ నెంబర్ 2 తప్ప మిగతా వాళ్ళందరూ 500 పే చేయాలి. కేటగిరీ నెంబర్ 2 మాత్రము 400 పే చేస్తే సరిపోతుంది. ఇకపోతే అంటే ఓసీ, బీసీ, బీసీ మీన్ ఓబీసీ, నాన్ క్రిమిలియర్ వాళ్ళు 500 పే చేయాలి. ఇక్కడికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ వాళ్ళు 250 పే చేస్తే సరిపోతుంది. ఎవరైతే సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వారు ఎక్కడి నుండి అయితే పే చేస్తారో వారికి ఆ అమౌంట్ కూడా మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక పూర్తి డీటెయిల్స్ కనుక మనం వెళ్ళినట్టయితే ఈ 434 పారామెడికల్ పోస్టులకు సంబంధించి
మీరు పూర్తి వివరాలను ఆర్ఆర్బి సికింద్రాబాద్ .gov.inలోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోతో పాటు ఈ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింక్ మరియు పూర్తి వివరాలను మీకు అందిస్తాను. ఇకపోతే మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు ఎగ్జామ్ సిలబస్ ఏంటనేది కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సిలబస్ ఏమిటంటే పారామెడికల్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనము ఎవరికైనా కూడా ఈ కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసినట్టయితే ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్ 70 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. జనరల్ అథమెటిక్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండ్ జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్ 10 మొత్తం 100 మార్క్స్కి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సిబిటి టెస్ట్లో మినిమం 45% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి. ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీలకి 30%, ఎస్టీలకి 35% వస్తే క్వాలిఫై అవుతారండి. దీన్ని 1:1 నిష్పత్తిలో మాత్రమే లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. 1:2 ఎప్పుడూ చేయరండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మనము www.rrb.secunderabad.gov.inకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఇక నో బ్యాక్లాస్ ఇక్కడ మనకు ఉంటాయి. మీ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఇదిగో ఈ లిస్ట్ ఆఫ్ ద ఆర్ఆర్బి వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్లో ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మనం సికింద్రాబాద్ కనుక సికింద్రాబాద్లో ఉంటుంది, మనం ఎగ్జామ్ కూడా సికింద్రాబాద్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. తెలుగు వెర్షన్లో కూడా అంటే గత సెక్షన్ నుంచి మనకు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మీరు అనుభవం కలిగి ఉంటే బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ మనం చూసినట్టయితే వీటికి సంబంధించిన ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్ ఏవేవి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా మనం చూసుకోవచ్చు. ఇక మనకు ఉండేటువంటి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానికి సంబంధించి చూసినట్టయితే మనం సికింద్రాబాద్ రీజన్లో మనం చూద్దాం. ఇదిగో సికింద్రాబాద్ రీజన్. ఈ సికింద్రాబాద్ రీజన్లో మనకు వచ్చేసి మొత్తము 8, 9, 10 పోస్టులు వీటిని మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా వాటిల్లో కూడా మీరు ఎలిజిబుల్ సాధిస్తారు. ఇకపోతే వీటికి సిలబస్ ఏమిటి? నర్సింగ్ వాళ్ళకి అనాటమీ ఫిజియాలజీ వాళ్ళకి సంబంధించిన సిలబస్లు ఇలా ఇవ్వడం జరిగింది. డయాగ్నోస్టిక్ టెక్నీషియన్ కూడా, తర్వాత హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గేట్ 2కు వీరికి సిలబస్ ఏవైతే ఉందో ఆ సిలబస్ అనుసరించి ఆ సిలబస్ నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి జనరల్ అర్థమెటిక్లో ఇక్కడ పేర్కొనబడినటువంటివి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటి వీటి ఆధారంగా మీరు చూస్తారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇండియన్ రైల్వేస్లో ఈ పారామెడికల్ పోస్టులో అప్లై చేయండి. మీ పే స్కేల్స్ కూడా బాగానే ఉంటాయి కనుక తప్పకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు ఆశించి ఇప్పటికే భంగపడి ఉండవచ్చును. కానీ ఇప్పుడు మీరు వెంటనే దీనికోసం మీరు ప్రిపేర్ అయ్యి అప్లై చేస్తారని ఆశిస్తూ మీ మోహన్ కురపాటి మరిన్ని విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.